నిన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వాళ్ళ పార్టీలోనే కాదు రాష్ట్రంలో ఒక విదూషకుడుగా మారిపోయినటువంటి అంబటి రాంబాబు గారు ఏదో ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నోరు పారేసుకోవటం వాళ్ళకి సహజ గుణం అనుకోండి. నోరు పారేసుకోకపోతే మనం ఏమైనా అనుకోవాలి. ఏదో నీతులు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు గురిగింజ సామెతలాగా ఆ నీతుల ముందు నువ్వు వల్లించుకోవాలి కదా. ఏదో మొన్న వాళ్ళ నాయకుడు వచ్చాడు, పాపం బడ్జెట్ మీద ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అది ఎక్కడ చెప్పాలి? అసెంబ్లీకి పోయి మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఏం చేయకుండా ఏదో తాడేపల్లిలో కూర్చున్నాడో ఎవడో రాసిచ్చిందని చదివాడు. చదువుతూ నోరు పారేసుకున్న దాని మీద సహజంగా రాజకీయ పార్టీలు స్పందించాలి కదా, స్పందిస్తాయి. ఆ స్పందించిన దానికి పాపం ఈ విదూషకుడు గారు వచ్చి నిన్న ఏదో గింజుకుంటున్నాడు. నువ్వు నిన్నెందుకు కూర్చున్నావు? నువ్వు నిన్న మీ జగన్మోహన్ రెడ్డిని ఏదో అంటున్నారన్నా కదా నువ్వు కూర్చుంది. మరి మా నాయకులు అన్నప్పుడు మేము కూర్చుంటాం కదా. మరి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? మేము ఆయన ఏదో మాట్లాడితే మేము మాట్లాడాం జనసేనలో మమ్మల్ని పంచులోపతిస్తా అన్నారు, చెప్పులు ఇసురుతా అన్నారంటావు. ఎందుకన్నావు ఆ మాట? మీ వాడిని నోరు జరగడు కాబట్టి అన్నాం. మరి నువ్వెందుకు వచ్చావు? మీ వాడిని అన్నావని నువ్వు వచ్చావు కదా. అంటే చెదుడికి చెప్పేవాడు కాదు నీతులు. మనం కూడా ఆశించడానికి ఉండాలి. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ నాయకులు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీని మా అంతటిగా మేము నోరెత్తి మాట్లాడింది కానీ క్రిటిసైజ్ చేసినటువంటి సందర్భం కానీ ఏనాడు లేదు మా రాజకీయ ప్రస్థానంలో. మమ్మల్ని ఎవరైనా అన్న తర్వాత మేము కౌంటర్ అటాక్ చేసాం తప్పితే మేముగా స్వతహాగా ఏ ఒక్కరి మీద కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా నోరు పారేసుకోలేదు. ఏదైనా మాట్లాడితే మేము రాజకీయంగానే మాట్లాడాం. ఎక్కడా కూడా వ్యక్తిగత హననాలు చేసే విధంగా ఏ రోజున పవన్ కళ్యాణ్ గారి దగ్గర స్టార్ట్ చేస్తే కింద ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు మేము. అని మమ్మల్ని అంటే ఏ రోజున ఊరుకునే పరిస్థితి కూడా లేదు మేము రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల్లో మంచి చేద్దామని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో మేము వచ్చాం. మీకులాగా దోచుకుంటాకు వచ్చిన పార్టీ కాదు కదా. దోచుకుంటాకు వచ్చినప్పుడు మీకున్నప్పుడు సేవ చేద్దామని వచ్చినటువంటి మాకు కూడా ఉంటుంది కదా కొద్ది గొప్ప కోపం. మీ నాయకుడు చెప్పినంతా జనం విన్నారో లేదో తెలీదు. మళ్ళీ అదే నిన్న మొదలుపెట్టాడు రాంబాబు గారు. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడాల్సిన ప్లేస్లోకి వెళ్ళి మాట్లాడి మీరు జనం వింటారు. ఇప్పుడు మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు గతంలో మీరున్నప్పుడు గత ప్రభుత్వాలు వచ్చి అసెంబ్లీలో కొట్లాడే కదా. 2 3 4 మీరు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఏం చెప్తాం, నేనే ఇచ్చాను హోదా అని. సరే నీకు ఆ యొక్క పవర్ నీకు ఉందా లేదో మీకు కిందకి వదిలేస్తున్నాం. నిన్న కూడా మళ్ళీ అదే మాట్లాడతాడు అంబటి రాంబాబు గారు. ఇది కాస్త తెలివిగలడం అనుకున్నాం మేము. క్లియర్గా ఉన్నాయి కదా, రూలింగ్స్ ఉన్నాయి. పార్లమెంట్ రూలింగ్ 1956లో అప్పుడున్నటువంటి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గారు మాల్వాంకర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. ఆ డైరెక్షన్స్ ప్రకారం 120, 121 ప్రకారం కూడా 1/10 ఉండాలి అనేది చట్టం. అది ప్రొసీడింగ్స్. అది దాని ప్రకారం లేదు కనుకనే మొన్నటి రోజున స్పీకర్ గారు మీకు అది కుదరదురా బాబు, మీరు మామూలుగా సభ్యుల్లోగానే వచ్చి మీరు మాట్లాడవచ్చు అని అన్నారు. నువ్వు సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్తే నీకు టైం ఇవ్వకపోతే నువ్వు అప్పుడొచ్చి బయటకు వచ్చి గగ్గోలు పెట్టు. ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు ఆఫీసులో మీకు టీవీ పేపర్ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుకోవటం, రాసుకోవటం, తిట్టడం. మళ్ళీ మేము వచ్చి మాట్లాడితే మమ్మల్ని తిడుతున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు. నంగనాస్తతంగా రాంబాబు గారు మాట్లాడతాం. కేసుల గురించి నీకు తెలియదు, పాపం తిట్ల గురించి నీకు తెలియదు. ఎప్పుడు మీ నాయకులు కానీ మీరు కానీ ఏ రాజకీయ పార్టీని తిట్టిన సందర్భాలు లేదు, రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టిన సందర్భాలు లేదు, మీ ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను దోచుకున్నది లేదు, మీ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసింది లేదు. చాలా నంగనాచి పాపం రాంబాబు గారు ఇవాళ వచ్చి కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వంలోని మంత్రుల మీద అభియోగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మా నాయకుడి మీద మాట్లాడుతున్నాడు, మనోహర్ గారి మీద. మిస్టర్ అంబటి రాంబాబు గారు, నువ్వు గతంలో మంత్రిగా చేశావు. అంతకుముందేదో నువ్వు చెప్తావు మా మహానాయకుడు టైంలో కూడా ఏదో చైర్మన్ గిరి కూడా చేసావు. నువ్వు నీ యొక్క ప్రస్థానం ప్రజలకు తెలీదా? లిట్ క్యాప్ చైర్మన్గా చేసిన దగ్గర నుంచి నువ్వు మొన్న మంత్రిగా చేసినప్పుడు కూడా నీ గణకార్యాలు ఎవరికి తెలియదు. నువ్వు వచ్చి ఊరకనే నాదెండ్ల మనోహర్ గారిని క్రిటిసైజ్ చేసేటటువంటి స్థాయి నీది ఉందా? అసలు నీదు ఆ స్థాయి తగ్గాడు వాడు. నువ్వు ఏమన్నా అసలు నీకు మనోహర్ గారికి ఏమైనా పోలుకుందా? లేదంటే మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి సోకాళ్ళు పాత బ్యాచ్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ ఒక్కళ్ళకైనా సరే మనోహర్ గారి పక్కన నుంచున్నటువంటి స్థాయి ఉందా మీకు ఎవరికైనా? స్థాయి లేని మీరు వచ్చి ఒక స్థాయి గల వ్యక్తి మీద మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి కదా రాంబాబు గారు. అంటే అంత ఎటకారంగా మాట్లాడుతున్నాం. మేము మాట్లాడితే ఎటకారం అంటావు. నీ ఎటకారం ఏంటి? నువ్వు
బియ్యం మంత్రా? అదే నీ విఘ్నత? బియ్యం మంత్రి ఉందా క్యాబినెట్లో ఏమన్నా? నీ తెలివితేటలయ్యా. అందుకే నేను ఒక బఫూన్ గడ్లో చూసేది రాష్ట్ర ప్రజలందరూ కూడా. నువ్వు నిజం చెప్పినా కానీ అబద్ధం అనుకుంటున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు. నీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇది ఏం చేసావు నువ్వు గతంలో? గుర్తులేదా నీకు? అరే పిల్లలు లెట్రిన్ బావులు క్లీన్ చేయడానికి దిగి చనిపోతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5 లక్షలు వస్తే ఆ 5 లక్షల్లో కూడా 50% నాకు ఇవ్వండి అని చెప్పేసేసి ఆ డబ్బులు నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా ఆ చెక్కుని వెనక్కి పంపించేసింది నిజమా కాదా రాంబాబు గారు? ధైర్యం ఉందా నీకు చెప్పిన ధైర్యం? నువ్వు గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు మంత్రి అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన నేను చెప్తుంది. సత్తెనపల్లిలో 3 చనిపోతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో నువ్వు సగం ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వనని రోడ్డెక్కితే ఆ చెక్కులు ఇవ్వకుండా వెనక్కి పంపేసింది వాస్తవమా కాదా చెప్పేటటువంటి ధైర్యం నీకుందా అంబటి రాంబాబు గారు? రేపొద్దున కూర్చుందామా? ఎవరు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలీదా? నీ బతుకేంటి? నీ బతుకు మంత్రిగా ఉండి సంక్రాంతి పండగకి లాటరీ టిక్కెట్లు అమ్మించుకున్నటువంటి నీదొక బతుకు. నువ్వు వచ్చేసి వాళ్ళకి క్రిటిసైజ్ చేస్తావా? ఎవరు బతుకంటే రాష్ట్ర ప్రజలకు తెలియదా రాంబాబు గారు? నీ మీద కేసులు కూడా రిజిస్టర్ అయినాయి కదా దొంగ లాటరీల కింద. లాటరీ టిక్కెట్లు అమ్మటం నిషేధం అని చెప్పేసి తెలిసినటువంటి నువ్వు ఒక పెద్ద మనిషివి లాటరీ టిక్కెట్లు అమ్మిస్తే దాని మీద సత్తెనపల్లిలో కేసు రిజిస్టర్ అయ్యి నీ మీద ఇవాళ సత్తెనపల్లి కోర్టులో కేసు పెండింగ్ ఉందా లేదా? ఏం బతుకునిది? లెట్రిన్ క్లీన్ చేసుకునే పిల్లల డబ్బుల దగ్గర నుంచి మొదలుపెట్టి నువ్వు సత్తెనపల్లి నియోజకవర్గంలో లాటరీ టిక్కెట్లు అమ్మించిన దగ్గర మొదలుపెట్టి గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి అరే సున్నప్రాయ కోసం నువ్వు కాసుమహేశ్వర రెడ్డి తన్నుకున్నది నిజమా కదా రాంబాబు గారు? చెప్తావా? ధైర్యం ఉందా నీకు? బౌండరీ తీసుకుని తన్నుకున్నారు కదా మీరిద్దరు. ఇది నాలోకి వస్తుంది, నాకు డబ్బులు రావాలి, నీలోకి వస్తుంది, నీకు డబ్బులు రావాలి. నీ భాగోతం ఎవడు తెలీదు, నీ చరిత్ర ఎవడు తెలీదు. నువ్వు వచ్చే వాళ్ళ మనోహర్ గారిని క్రిటిసైజ్ చేసే అంత స్థాయి అనేది. ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని నాశనం చేస్తుంది మీరు కదా? రేషన్ బియ్యం దొంగలు ఎవరో తెలియదు రాష్ట్ర ప్రజలకి? ఆ రేషన్ బియ్యం దొంగని కాకినాడలో పట్టుకున్నామనే కదా మీ ఏడుపంతా. అక్కడి నుంచి మూలాలన్నీ ఒకటి వస్తున్నాయనే కదా మీ ఏడుపంతా. వ్యవస్థను నాశనం చేస్తే మీరే కదా రాంబాబు గారు? చెప్పే ధైర్యం ఉందా నీకేమన్నా? రేషన్ బియ్యం కోసం ఇస్తామనే పేరుతో ఎండియు వాహనాలను కూడబెట్టి మీ ఇష్టానుసారంగా పంచుకుంది మీరే కదా రాంబాబు గారు? నువ్వొచ్చి అలా మనోహర్ గారు వచ్చిన తర్వాత వ్యవస్థని సరిచేసే క్రమంలో అన్ని సాట్ల పట్టుకొని ప్రజలకు వెళ్ళే విధంగా మేము చేస్తూ ఉంటే మీ వాళ్ళందరిని లోపలేస్తున్నామని ఒక పిచ్చి భ్రమలా ఉండి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఏదో మాట్లాడాలి కదని ఇంగిత జ్ఞానం ఉండాలి రాంబాబు గారు. నువ్వు ఇంకా పెద్దవాడు అని ఇంకా గౌరవిస్తున్నాం మేము. మాట్లాడే ముందు నోరు ఉంది కదా, నాకు టీవీ ఉంది కదా, నీ ఇష్టానుసారం మాట్లాడితే 100 మాట్లాడతాం మేము, 100 చెప్తాము నీ చరిత్ర. ధైర్యం అంటున్నావు. ధైర్యం ఉందా నీకు? నేను అడిగినాటి మీద సమాధానం చెప్పేటువంటి ధైర్యం నీకుందా? నీకు అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మనోహర్ గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, చంద్రబాబు గారు చెప్పాలన్నారు. వాళ్ళ తర్వాత చెప్తారు. వీటి మీద చెప్ప ముందు నీకు ధైర్యం ఏంటి చెప్తాం? నువ్వు ఎంత దిశాలో చెప్తాం కదా. మేము అంత చాలా ధైర్యవంతులమి, మా జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశితుడు అని చెప్తున్నావు కదా. నీ స్వయం ప్రకాశితం అంటే చెప్దాం. కూర్చుందాం ఎదురుగా. మీ ప్రభుత్వంలో జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నా కానీ మొత్తం మాకు ఒక ఆలోచన ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేశారు కదా. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మీరు వెళ్ళిపోతే ఇక్కడ ఏమీ లేకపోతే ఇవాళ వచ్చిన తర్వాత ఏ రకంగా రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి చేయాలి, ఓ పక్కన ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ మేము బడ్జెట్ని రూపకల్పన చేసుకున్నాం. ఎందుకు నీకు ఉలుకు? ఎన్ని రోజులు గడిచింది? 8 నెలలకు అయింది. 8 నెలలకే నీకు ఎందుకు అంత ఉలుకు? నీకులాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉండదు మేము. అరే నీ స్కీములో స్కామ్ లేనటువంటి స్కీమ్ ఏదో చెప్పరా బాబు గారు? మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి అమ్మవాడు ఇచ్చాడు, అయ్యవాడు ఇచ్చాడు, తాతపుట్లు ఇచ్చాడు. నువ్వు పెట్టినటువంటి స్కీముల్లో స్కామ్ జరగనటువంటి స్కీము ఒకటి చెప్పు. నీ ధైర్యం ఏంటో చెప్తా నేను. లేదు ఎదురెదురు కూర్చుందామా? గత 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి స్కీముల్లో ఉన్నటువంటి స్కాములన్నీ కూడా మేము బయట పెడతాం. ఎన్ని వేల కోట్లు లూటీ చేశారో చెప్తాం. ధైర్యం ఉందా నీకు? ఎదుర్కొనే ధైర్యం ఉందా? నువ్వు వచ్చి ధైర్యాల గురించి, పద్ధతుల గురించి, రాష్ట్రంలో ప్రభుత్వం గురించి మాట్లాడితే నవ్వుకుంటారు రాంబాబు గారు. ఏదో బడ్జెట్ మీద మా నాయకుడు అడిగినాటికి ధైర్యం సమాధానం చెప్పే ధైర్యం ఉందా అంటున్నావు. అసలు మీ నాయకుడికి అసెంబ్లీకి వెళ్ళేటటువంటి దమ్ము ధైర్యం ఉందో లేదో ముందు దాని సంగతి తెలుసు. అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే ఇంతవరకు అడుగు పెట్టకుండా బయట కూర్చొని నాకు టైం ఓవర్ అని చెప్పేసి మొరిగా మీరందరూ కూడా చెప్తున్నాను. మీరు చెప్పే దీచాలకి ధైర్యశాలికి అసెంబ్లీలో అడుగు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం ఈ 5 సంవత్సరాల్లో ఉంటుందా లేదా? దానికి సమాధానం చెప్పు ముందు.
నువ్వు అడిగినట్టు తర్వాత చెప్తాం మేము. చెప్పాల్సిన పల్లె ప్రజలందరూ కూడా తెల్ల పేపర్ ఇచ్చాం. బడ్జెట్ అంటే తెలుసు, బడ్జెట్ల కేటాయింపులు తెలుసు, అందరూ చదువుకుంటారు. కానీ అసలు మీరు అసెంబ్లీకి వెళ్ళే ఆలోచన ఉందా లేదా? ఈ 5 సంవత్సరాలు దాన్ని చెప్పండి ముందు సమాధానం. మీరు ఆ ధైర్యం ఏంటో తెలుద్దాం. వెళ్తామో వెళ్ళమో అని చెప్పే ఒక మాట చెప్పడానికి ఆ ధైర్యం నీకుందా? నీ నాయకుడికి ఉందా? చెప్పించగలవా? చాలా మాట్లాడతాం రాంబాబు గారు. మేము కూడా ఏదో మాట్లాడటానికి వచ్చి మాట్లాడద్దు. మేము అన్నామని గింజుకునేటప్పుడు మీరేమంటున్నారో కూడా ఒకసారి చూసుకోండి. ప్రతి దాని మీద కూడా మాట్లాడగలం. ప్రతి విషయం కూడా మీకు సమాధానం చెప్పేటటువంటి దమ్ము ధైర్యం మా దగ్గర ఉంది. మాకు ఎక్కడా లేక కాదు. మేము ఏదో ఎటకారాలుగా ఏదో జర్మనీ అన్నాడు. జర్మనీ అనేది ఏమన్నా దాంట్లో ఉన్నదే. నిన్నెట్లా విలేకరులు అడిగారో, మీ నాయకుడిని విలేకరులు ఎట్లా అడిగారో అదేవిధంగా అసెంబ్లీ దగ్గర విలేకరులు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సమాధానం. ఎందుకు చెప్పారు? అది కూడా ఆనవాయితీ ఇచ్చారు కదా మీరు. ఒకటి గతంలో 3 రాజధానులు ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాను కోడి చేస్తుంది మీరే కదా. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పింది మీరే కదా. మరి అప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి చెప్పినప్పుడు లేనటువంటి బాధ ఇవాళ జర్మనీ గురించి చెప్పగానే ఎందుకు వచ్చింది? ఏమైనా ఉందా అది వెనకేమన్నా? మా నాయకుడు చెప్పింది కాకుండా ఇంకా ఏమైనా నిగూఢ అర్థం ఏమైనా ఉందా? రాంబాబు గారు జర్మనీ అనగానే ఎందుకు గింజుకుంటున్నారు? ఏమైనా జరిగినా జర్మనీ ఏమైనా చేసి వచ్చారు? ఏమన్నా మీరేమన్నా, నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఏమైనా ఉంటే మేము తీస్తాం ఖచ్చితంగా. అవి కూడా తీసి ప్రజలకి ఖచ్చితంగా చెప్తాము. జర్మనీ అనగానే ఎందుకు గింజుకుంటున్నారు? ఎందుకో మరి ఈ అన్నదానికి అనుకుంటాను నేనైతే. ఈ అన్నదానికి కాకుండా ఏదో ఉంది ఇంకా రాజకార్యాలయం మనం ఇక్కడ చేసి వచ్చినట్టున్నాం. అవి కూడా తీస్తాం. ఎందుకంటే అవి కూడా ఏదో జరిగినట్టుంది. అవి కూడా తీస్తాం. మీరు అన్నదానికే మేము ఎప్పుడైనా సమాధానం చెప్పాం కానీ మా అంతటికి మేము ఏనాడు కూడా మీ మీద మాట పారేసుకోలేదు. రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి. మీ పార్టీని అసలు మేము పార్టీగానే గుర్తించట్లేదు. అసలు మళ్ళీ చెప్తున్నా, మీది అసలు ఒక రాజకీయ పార్టీగా మేము అసలు గుర్తించట్లేదు. మీది ఇప్పటికి చెప్తాం, మీది ఒక దొంగల సమూహమే. ఎప్పటికైనా మీది దొంగల సమూహమే మీది. ఎందుకంటే మీ నాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా దొంగతనం కేసులే కదా. అవి తెలుసుకోండి ముందు. అవి మీరు పెట్టిన కేసులు వెళ్ళి సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు మీకు. మీ మీద ఉన్న కేసులకి కోర్టుకి వెళ్ళి తొందరగా తేల్చుకుందామనే ధైర్యం లేదు. ధైర్యం గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా రాంబాబు గారు? ధైర్యం గురించి మేము మాట్లాడతాం. సీటు ఉన్నా లేకపోయినా గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి ఎదురు వడ్డీ నిలబడి రోడ్డు మీద పోరాటం చేసాం ప్రజల పక్షాన మేము. ఇవాళ మీకు 11 సీట్లు ఉన్నా కానీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేటువంటి ధైర్యం లేక ఇంట్లో కూర్చొని బయటికి రాట్లా. ధైర్యం గురించి నువ్వెట్లా మాట్లాడతా? ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ, దొంగలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. నువ్వు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇంకో రకంగా ఉంటుంది. సో దయచేసి మాట్లాడదలుచుకున్నప్పుడు విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోండి. మీ దగ్గర ఆన్సరు ఇవ్వాలి అనుకున్నప్పుడు మేము ఇస్తాం. కానీ నోరు పారేసుకుంటే అంతకు మించి మేము కూడా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాం మేము ఎప్పుడు కూడా. ప్రజాస్వామ్యాన్ని మించి మేము ఎప్పుడు కూడా వెళ్ళము. ఒకసారి గుర్తు తెచ్చుకోండి రాంబాబు గారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గనక జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి గనక ఎప్పుడైనా మళ్ళీ నోరు జారితే అంతకు మించిన విధంగా నీ బాగోతనంతా కూడా రోడ్డు మీద వేస్తాం. గుర్తుపెట్టుకో. మరొకసారి పిచ్చి పిచ్చి ప్రలాపనలు పెళ్ళదని చెప్పి రాంబాబు గారు చెప్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. జనసేన పార్టీ పుట్టుక దగ్గర నుంచి జనసేన పార్టీ ప్రస్థానం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. జనసేన పార్టీ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీ తప్పితే వాళ్ళకలాగా దోసేసుకోవడానికి, ప్రకృతిని నాశనం చేయడానికి, వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కాదని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, జై హింద్, జై జనసేన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.